పడుకున్నాను, లేచాను, చావాలని వెళ్ళాను, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాను. ఒక్కొక్క దేవుని పిలుస్తున్నాను, భగవంతుడా, ఓ దేవుడా, నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవా, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను రక్షించు, లేకపోతే నేను చనిపోతానని దేవుణ్ణి పిలుస్తున్నాను. నాకు తెలిసిన దేవుళ్ళు అంటారు, లక్ష్మి కావచ్చు, పార్వతి కావచ్చు, వెంకట స్వామి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, నాకు తెలిసిన దేవుళ్ళందరినీ పిలుస్తున్నా. ఏ దేవుడు కూడా వచ్చి నాతో మాట్లాడింది లేదు, నన్ను రక్షించింది లేదు. తర్వాత ముస్లిం దేవుడిని పిలిచాను, అల్లా कर मदद, इस दुनिया में मेरा कोई भी नहीं है, मेरा माँ मुझे चित्र हिंसा कर रही है, वो मुझे बहुत सताती है, अगर तुम हो तो आकर मुझसे बात करो, मरने से मुझे बचाओ, अल्लाह कर मदद అని అల్లాని పిలిచా. అల్లా కూడా నన్ను రక్షించలేదు. ఇంకెవరిని ప్రార్థించాలి నేను? యేసు ప్రభువుకు కూడా నేను ప్రార్థన చేశా. ఓ దేవుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, పాపుల కొరకు మరణించిన దేవా, పాపిని రక్షించడానికి ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చిన దేవా, నన్ను రక్షించు ప్రభువా. నువ్వు నన్ను రక్షించకపోతే, నీవు నాకు దర్శించకపోతే, నీవు నాతో మాట్లాడకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు ప్రభు అని యేసు ప్రభుని నేను కోరుకున్నాను. యేసు ప్రభు కూడా రాలేదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? అంటే హిందూ దేవుడు రాలేదు, ముస్లిం దేవుడు రాలేదు, క్రైస్తవ దేవుడు రాలేదు. మరి ఎవరు నేను ఆరాధించాలి? ఎవరు నేను పూజించాలి? ఒక పక్కేమో మా అమ్మ కొట్టింది, తల అంతా గాయాలు, చీపురు తీసుకుని కొట్టేది, వాతులు పెట్టేసింది, ఆహారం లేదు, ఎవరు భోగ పెడతారు, ఎవరు భోజనం పెడతారు, ఎవరు పెట్టలేదు, మా వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఆకలితో అలమటిస్తున్నాను, చనిపోవాలని తీర్మానం చేసుకున్నాను. దేవుని పిలుస్తుంటే ఏ దేవుడు కూడా నాతో మాట్లాడలేదు. ఇంకా ట్రైన్ వచ్చే సమయం, అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నేను మాత్రం చావడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాగా నేను చావాలి, చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, ఇంకా నేను బ్రతకకూడదు, నేను బ్రతికిన ఏ ప్రయోజనం లేదు అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చిందండి. ఏ మాట? జాగ్రత్త వినండి. మాట గుర్తొచ్చింది. ఏ మాట? చిన్నప్పుడు నాకు సండే స్కూల్ అంటే చాలా ఇష్టం. సండే స్కూల్లో ఏమి ఇష్టం? వాక్యం అంటే కాదు, అక్కడ నేర్పిస్తున్నటువంటి పాటలు, అక్కడ నేర్పిస్తున్నటువంటి సండే స్కూల్ డ్యాన్స్, పలహారం పెడతారు కదా, బిస్కెట్లు, చాక్లెట్లు పెడతారు కదా సండే స్కూల్ పిల్లలకి. ఈ ఇస్తున్నటువంటి చాక్లెట్ కోసం, బిస్కెట్ కోసం వెళ్తూ ఉండేవాడిని. సరే మొత్తానికి వెళ్ళాను సండే స్కూల్. వెళితే సండే స్కూల్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలందరూ బయట ఆడుకుంటుంటారు కదా, అప్పుడు నేను కూడా సండే స్కూల్ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు లోపల పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఎక్కడ? చర్చి లోపల. ఎక్కడ చెప్తున్నారు? చర్చి లోపల వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ అది. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఒక్క మాట నా చెవున పడిందండి. ఒకే ఒక్క మాట. ఆయన చాలా ప్రసంగాలు చేశాడు, కానీ ఒక్క మాట మాత్రం, చాలా చిన్న పిల్లోడిని, చాలా చిన్న హృదయం నాది, ఆ హృదయంలో పడిపోయిందండి మాట. ఏమన్నాడు తెలుసా పాస్టర్ గారు? వాక్యం చెప్తూ చెప్తూ చెప్తూ, అంటే నాతో మాట్లాడలేదు, సంఘముతో ఆయన బోధ చేసుకుంటున్నాడు, ఆయన ప్రభు మాటలు చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు, అది చిన్నపిల్లలకు కాదు. సండే స్కూల్ బోధ వేరే ఉంటాయి. సండే స్కూల్కి ఏదో కథల్లాగా చెప్పి పంపించేస్తారు బయట పలహారం ఇచ్చేసి. అవి విశ్వాసులకి బలమైన మాటలు, ఉపదేశంతో కూడినటువంటి ప్రసంగాలు. అంటే పెద్దలకి ఏ వాక్యం చెప్పాలో, పిల్లలకి ఏ వాక్యం చెప్పాలో అది దైవ సేవకులకు తెలుసు. అది పెద్దోళ్ళకి కావాల్సినటువంటి వాక్యం బోధిస్తున్నాడు. కానీ ఒక్క మాట నా మదిలో నిలిచిపోయింది. అదేమంటే, మారు మనసు లేకుండా, బాప్తిసం పొందకుండా, పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా ఎవరైనా సరే చనిపోతే, మరణిస్తే, ఆత్మహత్య చేసుకుంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు,
పురుగు చావదు. పురుగు చావదు. పురుగు అంటే ఏంటి? నరకంలో పురుగులు ఉంటాయి అనుకుంటున్నారా? పురుగులు చావదు అంటే పురుగులు కావు. మనిషిని దేవుడు పురుగులతో పోల్చాడు. పురుగు చావదంటే మనుషులు చావరు. అక్కడ పురుగులు అంటే అగ్నిలో ఇంకా మనకు పురుగుల అవసరం ఉండదు. అక్కడ మనమే పురుగులు. యాకోబుని దేంతో పోల్చాడు దేవుడు? పురుగులతో. ఆయన దృష్టిలో మనం పురుగులమే. మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ లేకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడని ఆ ప్రసంగం, ఆ ఒక్క మాట నా చెవులో పడింది ఆ రోజు. ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఆ మాట గుర్తొచ్చింది నాకు. చప్పలు కొట్టండి ఇప్పుడు. అరే పాస్టర్ గారు ఆ మాట అన్నారు కదా, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా చనిపోయిన, మరణించిన, ఆత్మహత్య చేసుకున్న నరకానికి వెళ్ళిపోతారు అన్నాడు కదా. ఆ పాస్టర్ గారు అన్నారు కదా, ఆ ఫాదర్ అన్నాడు కదా చర్చిలో. మరి నాకు మారు మనసు లేదు కదా, నేను బాప్తిసం పొందలేదు కదా, పరిశుద్ధాత్మ అదేదో భాషలు మాట్లాడాలి బాబా నాకు రాదు కదా అంటే అప్పుడు అనుకున్న మాట అది. ఇప్పుడు అన్య మాట కదా, అప్పుడు అనుకునే మాట చిన్నప్పుడు. అదేదో భాషలంట, అన్య భాషలంట, అదేదో గ్రేప్స్ జ్యూస్ తాగుతూ ఉంటారు, ఏదో బ్రెడ్ అంట, ఏదో ప్రభు బల్లారాధన అంట. అది నేను తీసుకోలేదు కదా అంటే పసితనంలో చిన్నతప్పుడు నా మైండ్ లో వచ్చినటువంటి ఆలోచన. మారు మనసు లేదు, బాప్తిసం లేదు, పరిశుద్ధాత్మ పొందలేదు, ప్రభు బల్లారాధన పాలు పొందటలేదు. ఇప్పుడు నేను మరణించిన, చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్నా నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. అయ్యో, ఒక చిన్న వాత పెడితేనే, మా అమ్మ చిన్న వాత పెడితేనే నేను తట్టుకోలేకపోతాను. ఇంకా నరకానికి వెళ్తే మండిపోతాను. అయ్యో బాబు నేను చనిపోకూడదు అని పక్కన వచ్చాను. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు దేవుని పరిచయం చేస్తుంటే నాకు అర్థమవుతుంది. ఆ రోజు ఏ దేవుడు నాతో మాట్లాడలేదు, కానీ యేసు ప్రభు నాతో మాట్లాడాడు. కొట్టు చప్పట్లో. ఎలాగా మాట్లాడాడు? వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు. వాక్యమైన దేవుడు. భూమి మీద దేవుణ్ణి ఏ నరుడు కూడా చూడలేరండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే భూమి మీద కాదది. పరలోకానికి వెళ్ళినప్పుడు మనం దేవుని చూస్తాం. హృదయ శుద్ధి గల వారు మాత్రమే చూడగలుగుతారు.